Hello viewers, welcome to the Learn with Lucky channel. Today we discuss about the town mouse and the country mouse. Town mouse means అంటే సిటీలో ఉండే ఎలుక, ఇంకా కంట్రీ మౌస్ అనగా విలేజ్లో ఉన్న ఎలుక. సో ఇక్కడ మనం వాళ్ళ మధ్యన ఏం జరిగింది అనేది మనం ఒక కథ రూపంలో మనం తెలుసుకుందాం. Look at these pictures and answer the question that follows. ఓకే, ఇక్కడ ఈ పిక్చర్స్ చూడండి, రెండు ఇమేజెస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి పల్లెటూరు విలేజ్, సెకండ్ వన్ వచ్చేసి టౌన్ సిటీ. మనము యాక్చువల్లీ పిల్లలు మీకు చెప్పాలంటే స్టూడెంట్స్, మీరు ఒక బుక్ తీసుకొని మీనింగ్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకోండి, నేను చెప్తాను. ఓకే, హియర్ వి గో. Write the differences you notice between the things you see in the two pictures. Where do you think life is peaceful? Why? Do animals feel the same like you? ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ పైన ఉన్న రెండు ఇమేజెస్ గురించి క్వశ్చన్స్ వేశారన్నమాట. సో ఇక్కడ మనం చూద్దాం. ఇక ఇది ఏంటంటే ఓవరాల్ డిస్కస్. ఇక్కడ పింక్ కలర్లో మనకి బోల్డ్ లెటర్స్ వచ్చారు కదా, ఇవి ఓవరాల్ డిస్కస్ చేయాలన్నమాట. లైక్ మన ఫ్రెండ్స్ కానీ మన టీచర్స్తో కానీ ఓవరాల్ డిస్కస్ చేయాలి. ఇక్కడ ఏమంటున్నారంటే రైట్ ద డిఫరెన్సెస్ యూ నోటీస్ బిట్వీన్ ద థింగ్స్ యూ సీ ఇన్ ద టూ పిక్చర్స్. ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఈ టూ ఇమేజెస్ మధ్యన ఉన్న డిఫరెన్సెస్ అనేవి గుర్తించండి అని అంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి పల్లెటూరులో పల్లెటూరు అంటే ఏంటి, పల్లెటూరులో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా అక్కడ నేచర్ అనేది చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ చాలా సైలెంట్గా ఉంటుంది, అక్కడ ఇలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు మనకి. ఇంకా పల్లెటూరులో చాలా వరకు అందరు కలిసిమెలిసి ఉంటారు, ఇంకా అందరు ఆప్యాయంగా పలకరించుకుంటారు అన్నమాట. అక్కడ నేచర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ సిటీలోకి వచ్చేసి, సిటీలో చాలా వరకు చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, ట్రాఫిక్ జామ్, ఇంకా ఈ హార్న్ సౌండ్స్, ఇంకా టెక్నాలజీ. చాలా వరకు ఏంటంటే సిటీలో చాలా వరకు కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది హార్న్ సౌండ్స్ వల్ల. ఇంకొక టెక్నాలజీ కూడా చాలా బాగుంటుంది. వేర్ డూ యూ థింక్ లైఫ్ ఈజ్ పీస్ఫుల్? వై? మీకు ఎక్కడ లైఫ్ అనేది పీస్ఫుల్గా అనిపిస్తుంది, ఇంకా ఎందుకు? ఓకే, డూ యానిమల్స్ ఫీల్స్ ద సేమ్ లైక్ యూ? యానిమల్స్ కూడా మీలాగా ఆలోచిస్తాయా? ఓకే, ఇక్కడ ఓరల్ డిస్కషన్ వచ్చేసి, టాక్ ఆన్ ద ప్లేస్ you like to live, a town or a village. Substantiate your opinion. ఇక్కడ ఏమంటున్నారు, మీకు ఇక్కడ విలేజ్ నచ్చుతుందా, టౌన్ నచ్చుతుందా, మీరు మీ ఫ్రెండ్స్తో ఓరల్గా డిస్కస్ చేసుకోండి అని చెప్తున్నారు. Here is the story of the town mouse and the country mouse. Would you like to know how the town mouse feels when he visits countryside? ఓకే, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం లెసన్. టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్. ఓకే, ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ were cousins. They often wrote each other one day. The country mouse got this letter from the cousin. ఇక్కడ ఏంటంట, టౌన్ మౌస్
కంట్రీ మౌస్కి లెటర్ రాసిందంట. చూద్దాం మనం ఏం రాసిందో. ఓకే, టౌన్ మౌస్ అడ్రస్ వచ్చేసి కిచెన్ కబోర్డ్. ఓకే, ఇక్కడ ఏం రాసిందో మ్యాటర్ చూద్దాం మనం. డియర్ కజిన్, I have been ill with cough and my doctor feels I need a holiday. He has advised me to spend a week in the countryside. May I stay with you? Please give me an early reply. ఇక్కడ టౌన్ మౌస్కి హెల్త్ అనేది బాగాలేదట. సో తను ఏంటంటే కొద్ది రోజులు వాళ్ళ కజిన్ విలేజ్ మౌస్ దగ్గరికి వెళ్ళి ఒక వారం రోజులు స్పెండ్ చేద్దామని చెప్పి తనకి లెటర్ రాసింది అన్నమాట. లెటర్ రాసి ప్లీజ్ గివ్ మీ అన్ ఎర్లీ రిప్లై, నాకు కొంచెం త్వరగా రిప్లై ఇవ్వు, త్వరగా లెటర్ రాయు రిటర్న్లో. విత్ వార్మ్ రిగార్డ్స్ యువర్ ఎఫెక్షనేట్లీ టౌన్ మౌస్. ఓకే, టు కంట్రీ మౌస్. ఇక్కడ టూ ఫ్రమ్ అడ్రస్ వచ్చేసి టౌన్ మౌస్ది ఫ్రమ్ అడ్రస్. ఓకే, ఫ్రమ్ అడ్రస్ వచ్చేసి కిచెన్ కబోర్డ్ అన్నమాట. టు అడ్రస్ వచ్చేసి కంట్రీ మౌస్ ది మౌస్ హోల్ అంటే కంట్రీ అంటే విలేజ్లో ఉండే ఎలుక. మౌస్ హోల్ అంటే ఇప్పుడు మనకి పల్లెటూరులో మట్టిలో అక్కడక్కడ మనకి హోల్స్ ఉంటాయి కదా, అలా ఈ ఎలుక ఎక్కడ ఉంటుందంటే విలేజ్లో ఉన్న మట్టిలో అక్కడక్కడ హోల్స్ ఉంటాయి కదా, సో ఆ హోల్స్లో ఉంటుందన్నమాట. ఓకే, రిసీవింగ్ ద ఇన్విటేషన్ ఫ్రమ్ ద కంట్రీ మౌస్, the town mouse packed his bags and caught the next train to the countryside. ఇక్కడ లెటర్ రాశాక తనకి రీప్లై వచ్చిందంట. రీప్లై వచ్చాక మళ్ళీ రిటర్న్లో లెటర్ వచ్చిందట. ఎక్కడి నుంచి అంటే కంట్రీ మౌస్ నుంచి లెటర్ వచ్చిందట. లెటర్ రాగానే తను బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని నెక్స్ట్ ట్రైన్కి కంట్రీ సైడ్ వెళ్ళిపోయింది అన్నమాట, అంటే విలేజ్ సైడ్ వెళ్ళిపోయింది అన్నమాట. ద డే వాజ్ బ్రైట్ అండ్ సన్నీ అండ్ సూన్ ద టౌన్ మౌస్ బిగన్ టు ఫీల్ హాట్ ఇన్ ద ట్రైన్. ఇక్కడ టౌన్ మౌస్కి అంటే ట్రైన్ ఎక్కుదామని బయటికి వెళ్ళాక ఆ రోజు చాలా ఎండగా ఉందట. సో తనలో తాను ఇలా అనుకుంటుంది, చాలా హార్డ్గా తను చాలా ఎండగా ఉందట, ఉడకపోస్తుందట. ఐ ఫీల్ హాట్ ఇన్ ద ట్రైన్. ఓకే, ట్రైన్లో చాలా ఉడకపోస్తుందట. ఐ విష్ దేర్ వాజ్ అన్ ఎయిర్ కండిషన్ కూల్. తను ఏమనుకుంటుందంట అంటే ఇక్కడ ఎయిర్ కండిషన్ అంటే ఏసీ ఉంటే బాగుండు ట్రైన్లో. హీ సెడ్ టు హిమ్సెల్ఫ్ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ హియర్. టౌన్ మౌస్కి చాలా అన్కంఫర్టబుల్ ఉందంట ఇక్కడ ట్రైన్లో. హౌఎవర్ దెర్ వాజ్ నథింగ్ హీ కుడ్ డూ అబౌట్ ఇట్. తను చేయడానికి ఏం లేదు, ఆల్రెడీ ట్రైన్ ఎక్కేసింది, తను చేయడానికి ఏం లేదు. సో హీ గ్రంబుల్డ్ టు హిమ్సెల్ఫ్ వై ట్రైన్ సగ్గుడు స్లోలీ into the countryside. The country mouse was waiting at the station. ఇక్కడ ఏమంటున్నానంటే ఈ గ్రంబుల్డ్ అంటే తనలో తాను అనుకుంటుందన్నమాట. స్లోగా ట్రైన్ స్లోగా మూవ్ అవుతుంటే తనలో తాను అనుకుంటుందన్నమాట. ఇక్కడ అంతా ఉరుకుపోస్తుంది, ట్రైన్ కూడా చాలా డర్టీగా ఉంది అని చెప్పి అనుకుంటుంది. ద కంట్రీ మౌస్ వాజ్ వెయిటింగ్ ఎట్ ద స్టేషన్. కంట్రీ మౌస్ ఏం చేస్తుంది, స్టేషన్లో వెయిట్ చేస్తుందట. ఓకే, ఓ కజిన్. ఇప్పుడు మనం ఏం చేద్దామని ఇప్పుడు విలేజ్ సిటీ మౌస్ కంట్రీకి వచ్చేసింది అన్నమాట. కంట్రీకి రాగానే వాళ్ళిద్దరు మీట్ అయ్యాక మనం ఇక్కడ ఏముందో చూద్దాం. ఓ కజిన్, ద టౌన్ మౌస్ సెడ్ యాజ్ సూన్ యాజ్ హీ గెట్ ఆఫ్ ద ట్రైన్ దిగాక తనకి విలేజ్లో ఉన్న మౌస్ కనబడిందంట.
విలేజ్లో ఉన్న మౌస్ కనబడ్డాక ఇలా మాట్లాడుతుంది. ఓ కజిన్ వచ్చావా? ద ట్రైన్ వాజ్ డ్రెడ్ఫుల్. ఐ ఫీల్ టెర్రబుల్లీ హాట్ అండ్ థ్రస్టీ. ఐ హోప్ యూ హ్యావ్ సంథింగ్ ఐట్స్ కోల్డ్ ఫర్ మీ టు డ్రింక్ ఎట్ హోమ్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంట అంటే టౌన్ మౌస్కి చెప్తుందన్నమాట. ట్రైన్ అనేది చాలా ఈ ట్రైన్ చాలా బ్యాడ్గా ఉంది, మళ్ళీ వచ్చేటప్పుడు చాలా వరకు ఉక్కపోతుంది, మళ్ళీ నాకు బాగా దాహం వేస్తుంది, నాకు ఇంటికి తీసుకెళ్ళి కొన్ని ఐస్ వాటర్ ఇవ్వు, చల్లగా ఏదైనా తాగడానికి కూల్ డ్రింక్స్ ఏమైనా ఇస్తావేమో అని చెప్పిందన్నమాట. ఇంటికి వెళ్ళారు ఇద్దరు, టౌన్ మౌస్ ఇంకా కంట్రీ మౌస్ ఇద్దరు ఇంటికి వెళ్ళారు. ఐ హ్యావ్ సమ్ వాటర్ సెట్ ద కంట్రీ మౌస్, బట్ ఐ లుక్ అరౌండ్ ఫర్ సమ్ కోకోనట్ వాటర్ ఇఫ్ యూ లైక్. ఇక్కడ ఏమంటున్నారంటే ఇంటికి తీసుకెళ్ళి వాటర్ ఇచ్చింది అన్నమాట. వాటర్ ఇచ్చాక కంట్రీ మౌస్ వాటర్ ఇచ్చాక ఇక్కడ ఏముంటుందో చూద్దాం. ఇక్కడ తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంట అంటే టౌన్ మౌస్ తనకి కోకోనట్ వాటర్ ఏమైనా ఇస్తుందో అని చెప్పి చూస్తుంది, చుట్టూ చూస్తుంది అన్నమాట. చుట్టూ చూసాక అయితే అప్పుడు బట్ ఐ లుక్ అరౌండ్ ఫర్ సమ్ కోకోనట్ వాటర్ ఇఫ్ యూ లైక్. నువ్వు ఈ వాటర్ తీసుకో, నేను బయటికి వెళ్ళి ఏమైనా కోకోనట్ వాటర్ అయినా ఇంకేమైనా తెస్తాను అని చెప్పింది అన్నమాట. చెప్తే ఇక్కడ టౌన్ మౌస్ మాట్లాడుతుంది, చూద్దాం మనం. కోకోనట్ వాటర్ ఏంటి, నేను కోకోనట్ వాటర్ తాగాల అని చెప్పి టౌన్ మౌస్ అనుకుంటుంది. కోకోనట్ వాటర్ ఆస్క్డ్ ద టౌన్ మౌస్ ఇన్ హర్రర్. డోంట్ యూ హ్యావ్ ఆరెంజ్ జ్యూస్ ఆర్ లెమనేడ్? నీ దగ్గర ఆరెంజ్ జ్యూస్ కానీ లెమనేడ్ కానీ లేదా? ఐఎమ్ అఫ్రేడ్ నాట్ replied his cousin, but I found a very nice piece of root today and tender bit of sugarcane. నా దగ్గర ఆరెంజ్ జ్యూస్ లెమనేడ్స్ ఏమీ లేవు, నా దగ్గర ఆరెంజ్ షుగర్ కేన్, రూట్ ఆఫ్ షుగర్ కేన్, షుగర్ కేన్ మీన్స్ చెరుకు యొక్క వేరన్నమాట. చెరుకు చెక్క ఉంటుంది కదా, అది తీసుకొచ్చి ఇస్తుందన్నమాట తనకి. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్. నాకు తెలిసి నీకు ఆ ఫుడ్ నచ్చుతుందేమో అని అనుకుంటున్నాను అని చెప్పి చెప్తుంది కంట్రీ మౌస్. రూట్ షుగర్ కేన్, ద టౌన్ మౌస్ ఎక్స్క్లెయిమ్డ్. అంటే తను ఆశ్చర్యపోయిందన్నమాట. ఏంటి రూట్ తినాలా, నేను షుగర్ కేన్ తినాలా అని చెప్పి అంటుంది. బట్ ఐ డోంట్ ఈట్ రా ఫుడ్ లైక్ దట్, యూ హ్యావ్ టు ఈట్ దిస్, ద కంట్రీ మౌస్ సెడ్. Root sugarcane, the town mouse exclaimed, but I don't eat raw food like that. The country mouse said, this is what we eat in the country, so I'm afraid you to have this. Try it, it's not a bad. ఇక్కడ ఏమంటున్నానంట అంటే టౌన్ మౌస్ మాట్లాడుతుందన్నమాట. నేను ఈ రూట్ షుగర్ కేన్ నేను తినాను, ఈ రా ఫుడ్ నేను తినాను అని చెప్పింది. చెప్పగానే కంట్రీ మౌస్ ఏముంటుంది, మాకు ఇక్కడ ఇవే దొరుకుతాయి, ఇవే అవైలబుల్ ఉంటాయి, నీకు చెప్పనీకి భయంగా ఉంది, ఇది ఏమంతగా బాగుండకైతే ఉండదు, బాగానే ఉంటుంది, తినేసేయని చెప్తుంది. ద టౌన్ మౌస్ డిడ్ నాట్ ఎంజాయ్ హిస్ డిన్నర్ ఎట్ ఆల్. టౌన్ మౌస్కి ఆ డిన్నర్ ఎంజాయ్ చేయలేదు. హీ నిబుల్డ్ ఎట్ ద రూట్ అండ్ షుగర్ కేన్ and then said he wanted to sleep.
ఏదో కొద్ది కొద్దిగా అట్లా కొరుక్కుంటా తినేసిందన్నమాట. తిన్నాక ఏంటి, he said he wanted to sleep. The country mouse showed a corner in the mouse hole and said, there you are, you can sleep there. ఇక్కడ ఏమంటున్నారంట అంటే షుగర్ కేన్ తిన్నాక తనకి నిద్ర వచ్చేసింది అన్నమాట. నిద్ర వచ్చేస్తే పడుకుంటా నేను అని చెప్పింది. తనకి నిద్ర వస్తుంటే తను కంట్రీ మూజ్ ఏం చేసింది, ఒక కార్నర్ చూపెట్టింది అన్నమాట. తన హోల్లో ఉన్న ఇంకా హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్ చూపెట్టింది పడుకోనికి. ఒక రూమ్ చూపెట్టింది అన్నమాట. దేర్ యూ కెన్ స్లీప్ దేర్. ఓకే, ఇక్కడ కంటిన్యూయేషన్. యూ కెన్ స్లీప్ దేర్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, ఆన్ ద గ్రౌండ్ ఆస్క్డ్ ద టౌన్ మౌస్. ఏంటి, నేను నేలపై పడుకోవాలా అని చెప్పి టౌన్ మౌస్ అడుగుతుంది అనమాట. డూ ఐ హ్యావ్ టు స్లీప్ ఆన్ ద గ్రౌండ్. ఏంటి, నేను నేలపై పడుకోవాలా? ఇక్కడ కంట్రీ మౌస్ మాట్లాడుతుంది. ఎస్, దిస్ ఈజ్ హౌ వి స్లీప్ ఇన్ కంట్రీ. మేము విలేజ్లో ఇలాగే పడుకుంటాం అని పడుకుంటాం అన్నయ్య అని చెప్పి అంటుందన్నమాట. హిస్ కజిన్ ఆన్సర్డ్. ఓకే, యాజ్ ద టౌన్ మౌస్ లే డౌన్ ఆన్ ద హార్డ్ కోల్డ్ గ్రౌండ్ అండ్ హీ సడన్లీ థాట్ ఆఫ్ సంథింగ్ కజిన్. హీ కాల్డ్ అవుట్. ఎస్, వాట్ ఇట్ ఈస్? ద టౌన్ మౌస్ ఆస్క్డ్. Why it is so quiet here? Where are all the cars and lorries? Where are the radios and televisions? Where are all the lights? ఇక్కడ ఏమంటుందంట, పడుకున్నాక కింద పడుకుందన్నమాట గ్రౌండ్ మీద, అంటే నేలపై పడుకున్నాక తను ఏమంటుంది, ఏంటి కజిన్ ఇక్కడ చాలా వరకు తనకైతే గుర్తు వచ్చిందట సడన్గా. ఇక్కడ ఏమంటుంది, టౌన్ మౌస్ అంటుంది కంట్రీ మౌస్, ఏంటి ఇక్కడ చాలా వరకు క్వైట్గా ఉంటాయి అంటే సైలెంట్గా ఉంది అని చెప్పి అంటుందన్నమాట. ఈ కార్స్ ఎక్కడ, లారీస్ ఎక్కడ, రేడియోస్ ఎక్కడ, టెలివిజన్స్ ఎక్కడ, వేర్ ఆర్ లైట్స్, దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ ఇన్ ద కంట్రీ. హిస్ కజిన్ రిప్లైడ్, it's always quiet in the country. Sometimes it is quieter than today. My grandfather says that our village is the quietest among all the villages in our district. Oh, is it? The country is a strange place, said the town mouse. But he said to himself, I don't think I like this place. Next morning, the town mouse found that there was no breakfast ready. His cousin told him that they had to go nearby farm in search of food. ఇక్కడ ఏమంటున్నానంటే, మా విలేజ్లో ఇలాగే ఉంటుంది, చాలా క్వైట్గా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది, రోడ్స్ అన్ని సైలెంట్గా ఉంటాయి రాత్రి సమయంలో అని చెప్పి అంటుంది. ఇంకొక్కొక్కసారి అయితే ఇంతకంటే చాలా సైలెంట్గా ఉంటుందట వాళ్ళ విలేజ్. వాళ్ళ తాతలు చెప్పారట, ఈ మన అన్ని విలేజ్లో కంటే మన విలేజే చాలా క్వైట్గా ఉంటుంది, అన్ని డిస్ట్రిక్ట్స్తో పోలిస్తే మన విలేజే చాలా క్వైట్గా ఉంటుంది అని చెప్పింది అన్నమాట అని అంటుంది కంట్రీ మౌస్. ఓ, ఈజ్ ఇట్? said the town mouse. But he said to himself, I don't like this place. Next morning, the town mouse found that there was no breakfast ready. ఇక్కడ అయిపోయింది నైట్గా. మార్నింగ్ అయ్యాక టౌన్ మౌస్ ఎదురు చూస్తుంది అన్నమాట, ఏం బ్రేక్ఫాస్ట్ పెడుతుందని. లేచే వరకు ఏమైనా బ్రేక్ఫాస్ట్ పెడుతుందేమో అని చూస్తుంది అన్నమాట. లేచే వరకు అక్కడ ఎలాంటి బ్రేక్ఫాస్ట్ లేదట. హిస్ కజిన్ టోల్డ్ హిమ్ దట్ దే హ్యాడ్ టు గో టు నియర్ బై ఫార్మ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్.
తను ఏమంటుంది, మనం బయటికి వెళ్ళి ఏదో ఫుడ్ కోసం సర్చ్ చేస్తాం అని చెప్పి అంటుంది. We are sure to find something here, he said, a nice piece of root and a tender bit of chicken. But the Tonos had enough. Thank you, cousin, he said. But I think I'll catch the next train home. I have suddenly remembered that I have forgotten something. ఇక్కడ ఏమంటుందంటే ఏదో షుగర్ కేన్ తీసుకొని కొద్దిగా షుగర్ కేన్ దొరికిందట. వాళ్ళు తిన్నాక బట్ మౌస్ హ్యాడ్ ఎనఫ్. తను టౌన్ మౌస్ ఏం చేసింది, కొద్దిగా అలా తినేసింది అన్నమాట. తినేసి థ్యాంక్ యూ అన్నయ్య కజిన్, కానీ నేను ఇప్పుడు వెళ్ళాలి, నెక్స్ట్ ట్రైన్కి నేను వెళ్ళిపోతా, నీ ఇంటికి వెళ్ళాలి, నేనేదో మర్చిపోయాను, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో లెటర్ ఉంది. మౌస్ హోల్ అంటే విలేజ్లో ఉన్న విలేజ్ మౌస్, కంట్రీ మౌస్, విలేజ్ మౌస్ టౌన్ మౌస్కి లెటర్ రాస్తుందట. అది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ హియర్ వి గో స్టూడెంట్స్. నేను ఇంకా టెన్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Have a nice day.